యా. సో రెండో అంశము కేసీఆర్ అసెంబ్లీకి రావట్లే. సో కాంగ్రెస్ ఏమో అదే దాన్ని చెప్పి వాళ్ళు ఆడుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు ఎందుకు రాలేదంటే. సో పోనీ నొప్పి అని చెప్పుదామా, తెలంగాణ భవన్కి వచ్చిండు, ఇంకేడుకోబోయాగా నల్గొండ సభకు పోతున్నాడు. రేపు నల్గొండ సభకు చెలో నల్గొండ అని పిలుపునిచ్చి ఆడబోయి దంచబోతున్నాడు స్పీచ్. సో ఇట్లా ప్రతిదానికి పోతున్నాడు తప్ప అసెంబ్లీకి మాత్రం వస్తలేడు. ఇప్పుడు నల్గొండకు పోవాలంటే దాదాపు ఒక 200 కిలోమీటర్లు అటు ఇటుకి వేసుకున్నా మీకు గంటన్నర జర్నీ. మరి అదే సీట్లో అట్లనే కూర్చొని పోవాలి కదా. మరి అట్లనే అదే గంట సేపు అసెంబ్లీలో కూర్చొని అయిపోద్ది కదా. మరి ఎందుకు కేసీఆర్ వస్తలేడు అని జాగ్రత్తగా చూస్తే మొన్న మన్మోహన్ సింగ్ మన నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ ప్రేజ్ చేశాడు. ఆయన ఏజ్ ఇప్పుడు 90 దగ్గర ఉంటాడు దగ్గర. అలాంటి ఆయన రాజ్యసభకి వీల్ చైర్లో వచ్చిండు. వీల్ చైర్లో వచ్చి ఆయన అపోజిషన్ ఆయన రాకపోయినా ఏం ఫరక్ పడదు. బట్ ఒక రెస్పాన్సిబిలిటీ ఎంపీగా, ఒక ప్రజాప్రతినిధిలాగా, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ 2 దఫాలు 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేసిన వాడు, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన సీరియస్ చూస్తే భలే ఉంటుందండి. అలాంటి వాళ్ళు వీల్ చైర్లో పార్లమెంట్ పోతాడు. ఈయనకి 4 కిలోమీటర్ల దూరము రాలేడు. అంటే ఏంటంటే ఒక గర్వము, ఒక ఈగో, ఒక అహంకారము. నేను ఓడిపోయినా, నేను కేసీఆర్ని, నేనెందుకు రావాలి ఆ సభలోకి? అప్పుడు జయలలిత ప్రామిస్ చేసింది కదా, నేను కూర్చునే ప్లేస్ లో నువ్వు కూర్చుంటావు. అది ఓర్చలేడు అనమాట, భరించలేనంత అహంకారం ఉంది కాబట్టి పోలేదు. వెరీ సింపుల్ లాజిక్. ఇంకా వేరే ఏముంటుంది? లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? రీజనే ఉండదు కదా ఇంకా దానికి. సో అంటే ఈ అహంకారంతోనే ఓడిపోయింది ఆయన, చాలా క్లియర్గా. అహంకారాలు, అబద్ధాలు, అవినీతి, ఈ 3 ఓడించినాయి ఆయన్ని. సో గతంలో మీరు ఈటల గెలిచినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఈటలను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయకుండా ఆయన అసెంబ్లీ సీట్ నుంచి లేవకముందే అందరినీ సస్పెండ్ చేసేసిండు. అంటే ఇంకా అసెంబ్లీలో మీరు అడుగు పెట్టొద్దండి, మీ మొహం నేను చూడలేను అని. ఇంట్రెస్టింగ్ ఉండేదేమో ఒకవేళ వచ్చి ఉంటే, కానీ ఏం ఫేస్ చేయగలడు అంటే ప్రతిదానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అంటే అంత కమిట్మెంట్ లేదు కదా మనిషికి. అంటే దట్టు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేస్తే జనరల్ గా బేసిక్ అట్లే ఉంటది కదా, దాన్ని డైజెస్ట్ కూడా చేసుకోలేడు కదా. ఎందుకంటే ఆయన పవర్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్పీకర్ అదే చేసిండు కదా, మైక్ కట్ చేయడాలు ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే రాలేదు, అంతే, వేరే ఏం లేదు. అంటే బేసిక్గా తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఇతనికి అహంకారం తప్ప, ఆ పొగరు తప్ప నిజమైన కమిట్మెంట్ అని గ్రహించాలి. ఇప్పటికైనా కానీ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, ఇలాంటి వాళ్ళు కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు, ఈ కుటుంబాన్ని బొందబెట్టాలి. ఈ కుటుంబం ఎప్పటికి రావద్దు. నిజంగా కూడా చాలా డేంజరస్. ఎంత డేంజర్ పీపుల్ నేను ఎప్పుడు చూడలే, అంత డేంజర్ పీపుల్ వీళ్ళంతా కూడా. సో నాశనం చేశారు, విద్యను నాశనం చేశారు వీళ్ళు. అట్లాగే అవినీతిని, ఇప్పుడు అవినీతి అనుకోవడం గురించి అడగబోతున్నావు కదా, సో అక్కడ నేను మళ్ళీ కవర్ చేస్తాను. సో ఇలాంటి వాళ్ళు మనము ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో వెళ్ళిపోయింది కదా వాళ్ళ గురించి మాట్లాడొద్దు అనేది ఉండొద్దు. వీళ్ళు మళ్ళీ రాకుండా, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయకపోతే వాళ్ళని కూడా మనం అంటాం, బరాబర్ అంటాము. కానీ బట్ వీళ్ళు మాత్రం 10 సంవత్సరాలు మనకు నరకం చూపించారు. తెలంగాణ ప్రజలకు నరకం చూపించారు, నిరుద్యోగులకు నరకం చూపించారు, ఇల్లు లేని వాళ్ళకు నరకం చూపించారు, యూనివర్సిటీ విద్యార్థులకు నరకం చూపించారు కదా. ఇలాంటి వాళ్ళని మనము ఎప్పటికీ రానివ్వద్దు. మళ్ళీ మనం దీని గురించి మాట్లాడాలి.